తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు. అధికారం అంటే బూతులు, దోపిడీ, క్యాసినోలు, పేకాటలు, కబ్జాలు. వింటున్నారా తమ్ముళ్ళు? నిన్న కూడా సంక్రాంతి వచ్చింది. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికి భయపడదు. ఎన్టీఆర్ పదవి తీసి ఇటు ముఖ్యమంత్రి పందికొక్కలాగా ఎక్కాడు. ఆయన పార్టీని ఆయన తొలగించి ఇటు పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. ఆయన్ని ట్రై చెప్పాడు గంజాయి, తెలుగుదేశం పార్టీలో గంజాయి వనం ఎన్టీఆర్ అని చెప్పి. ఆయన ముఖ్యమంత్రి పదవి ఎందుకు తొలగించావు చెప్పు? ఆయన మంచివాడైతే ఎందుకు తొలగించావు? ఆయన పార్టీని నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఆయన బతికొండగా ఆయన చావుకి ఎందుకు కారణం అయ్యావు? ఈ రోజు వచ్చి నేను గంజాయి వనం అంటాడు. నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు. ఆడాడు విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు, మావాడు నా గురించి అన్నాడు. నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు. నువ్వు నీ దగ్గర ఇంత డబ్బు ఉంది, ఆర్థిక ఇబ్బందులతో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నువ్వు సమాధానం చెప్పు. సిగ్గు లేదు మారతాకి. ఎన్టీఆర్ పిల్లలందరూ కూడా హలో లక్షణ అని చెప్పి తిరుగుతున్నారు రోడ్ల మీద. పందికొక్కలాగా నువ్వు నీ కుటుంబం లక్షల కోట్లు దొబ్బి లక్షల కోట్లు తిని పందికొక్కలాగా బలిసి చిల్లర మాటలు మాట్లాడుతూ సిగ్గులేనటువంటి 420 వెధవ.